మీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇరాన్పై అమెరికా సామ్రాజ్యవాద దాడిని నిరసిస్తూ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో వైఎంసీఏ చౌరస్తా వద్ద నిరసన తెలిపిన వామపక్ష పార్టీల నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి విఎస్ బోస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, న్యూ డెమోక్రసీ సాధినేని వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ మాస్లెన్ హన్మష్, ఆర్ఎస్పీ జానకిరాములు, ఎస్యుసిఐ మురారి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాజేష్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులకు వెంకటేష్, స్టాలిన్, సయ్యద్ అలీవుల్లా, ఖాద్రి, ధర్మేంద్ర, పుట్ట లక్ష్మణ్, మణికంఠారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికప్పుడు ఒక ఆలోచన చేసుకుంటూ ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. యుద్ధం నివారించే వారికి, యుద్ధం ఆగే వారికి కూడా శాంతి ప్రక్రియ విశ్వవ్యాప్తంగా శాంతి ప్రక్రియ ప్రారంభం అయ్యే వారికి కూడా మనం అలుపెరిగినటువంటి ఉద్యమాలకి మనం ముందు ఉందామని చెప్పి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలకు, పార్టీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందుకు యుద్ధం అనే దానికి కారణం లేదు. ఈ యుద్ధం వెనక ఉన్న ఒకే ఒక కారణం అమెరికా సామ్రాజ్యవాదం. ఆ సామ్రాజ్యవాదం మినహా ఇప్పుడు సరిహద్దుల తగులు కానీ లేదా ఇంకో తగులు కానీ లేదు. మొదటిసారిగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు రష్యాకు ఉక్రెయిన్కి ఎందుకు యుద్ధం జరిగిందనేది అర్థం లేదు. ఉక్రెయిన్ వాళ్ళు నాటోలో సభ్యత్వం అడిగారు కాబట్టి రష్యా వాళ్ళు దాడులు చేశారని చెప్పారు. సరే, ఇప్పుడు నాకు శాంతి దూతగా నోబెల్ బహుమతి ఇవ్వాలని అడుగుతున్నటువంటి ట్రంప్ గారు ఏం చేశాడంటే, ఉక్రెయిన్ వాళ్ళని పిలిపించి ఒకవైపు ఏమో రష్యా మీద మేము ఉన్నాం, నువ్వు పోరాటం చేయి, మేము మీకు అండగా ఉంటామని ముందు చెప్పి, ఆ తర్వాత ఆయన్ని టీ పార్టీకి పిలిపించి మరి బెదిరించి నేను చెప్పినట్టు తినాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని బెదిరిస్తే ఆయన అలిగి కూడా వెళ్ళిపోయాడు. మన ఉక్రెయిన్ అధ్యక్షుడు. అక్కడి నుంచి మొదలైంది మన పాకిస్తాన్కి మనకు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడులకు సంబంధించి, పహల్గామ్ దాడులకు సంబంధించి ముందేమన్నాడు, నేను భారతదేశానికి స్నేహితుడిని, భారతదేశం కోసం నేను నిలబడతాను, ట్రంప్ మన మోడీ నాకు స్నేహితుడు అని చెప్పిన ఆయన రెండు రోజులకే వరుస మార్చి ఇద్దరిని రాజీ పిలిపించి, ఇద్దరి మధ్య రాజీ ఆయన డైరెక్ట్గా కూర్చోపోయినా ఆయన చెప్తున్నాడు, నేను వార్న్ చేశాను, ఇద్దరు లొంగిపోయారు, ఇద్దరు శాంతి ఒప్పందానికి వచ్చారని చెప్పి. దాంతో మొన్న మునీర్ అనే ఆయన, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన మునీర్తో మళ్ళీ 2 గంటలు ఆయన 1-to-1 డిస్కషన్ జరుపుతున్నాడు. పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్కు శాంతి దూతను ఇవ్వాలని చెప్పి, ట్రంపే తనకు తాను నేను అన్ని యుద్ధాలను నివారిస్తున్నాను, నాకు శాంతి దూత నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్తుంటే ఆయన సపోర్ట్గా పాకిస్తాన్ వాళ్ళు మొన్న చేశారు. మనకి ఏమర్థమవుతుంది, భారతదేశం మీద ప్రేమ కాదు ఆయన, భారతదేశంలో ఉన్న వనరులపైన ప్రేమ ఉంది, ట్రంప్ పైన ప్రేమ కాదు ఆయనకి, ట్రంప్ని మన మోడీ పైన ప్రేమ కాదు.
మోడీని అడ్డం పెట్టుకుని తద్వారా ఈ దేశం మీద పరోక్షంగా సామ్రాజ్యవాదాన్ని విస్తరింపజేసుకోవాలి, సామ్రాజ్యవాదాన్ని ఈ దేశం పైన రుద్దాలి, తద్వారా ఈ దేశ సంపదను ట్రంప్ మన టారిఫ్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ కొల్లగొట్టాలి. ఇది ఆయన ఆలోచన. అది అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అంతకుముందు ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి డైరెక్ట్గా ఇజ్రాయెల్తో మొదటి నుంచి వాళ్ళ సపోర్ట్ అది అయిపోయింది. ఇప్పుడు మరలా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య మొదలైంది. మొదలైతే నీకేం సంబంధం? నువ్వు ఎక్కడో ఉండేవాడు, నువ్వు పెద్ద పోలీసువా? ఈ ప్రపంచానికి నువ్వు పెద్ద పోలీసువా? నీకేం సంబంధం? నువ్వు వార్నింగ్ ఇచ్చావు, నీ టెహరాన్ లేపేస్తాను, నువ్వు మంచిగా లొంగిపో అని చెప్పి. అంటే పెద్ద పోలీసు లాగా, ప్రపంచానికి బిగ్ బాస్ లాగా ట్రంప్ అని ఆయన అంటే అమెరికాలో ఉన్నటువంటి తనకున్న ఆయుధ సంపత్తి కానీ, తనకున్నటువంటి ఆ సంపద కానీ, తనకున్నటువంటి అగ్రరాజ్యంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన బలాల వల్ల కానీ అహంభావం తలకి ఏ రాష్ట్రపతికైనా అది వస్తుంది అమెరికాలో వాళ్ళకి. కానీ అసలేదో అంటారు కోతి, అందులో ఈ కోతి కళ్ళు తాగిన కోతిలాగా ఈ ట్రంప్ అనేవాడికి అధికారం రావడంతో అది ప్రపంచం ఇవాళ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వచ్చేసింది. ఇవాళ ఇరాన్ పైన డైరెక్ట్గా అణు కేంద్రాల పైన బాంబులు వేయడం జరిగింది. ఏమైపోతుంది, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఇది అక్కడి నుంచి అరబ్ దేశాలన్నిటికీ చుట్టుముట్టుకునే ప్రమాదం ఉంది. ఆ అరబ్ దేశాలు మళ్ళీ ఒకవైపు, మరోవైపు ఇంకొక అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించిన దేశాలు మరొక వైపు కేంద్రీకరిస్తే అది ఆటోమేటిక్గా మూడో ప్రపంచ యుద్ధం అయ్యే ప్రమాదం కనపడతా ఉంది. ఈ దశలో మన అందరం కూడా శాంతి కాముకులుగా, మన భారతదేశం మొదటి నుంచి కూడా అలేని విధానాన్ని సపోర్ట్ ఉండే దేశం మన దేశం. మన నరేంద్ర మోడీ గారు ఈయన ఈ 10 ఏళ్ల కాలంలో ఈయన ప్రధానమంత్రి వచ్చిన తర్వాత అలీన విధానానికి పూర్తిగా స్వస్తి పలికాడు. అలీన విధానాన్ని స్వస్తి పలికి పాలస్తీనా అంశం వచ్చినప్పుడు కూడా ఇజ్రాయెల్ తరఫున ఉన్నాడు ఈయన మన నరేంద్ర మోడీ గారు. ఏ అంశం వచ్చినా సరే అలీన విధాన వైఖరి భిన్నంగా అమెరికా ఏ చెప్తే ఆ పద్ధతుల్లో నరేంద్ర మోడీ గారు ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ మధ్య ట్రంప్ అనేక సార్లు చెప్పినా, నేనే జోక్యం చేసుకున్నా అని చెప్పినా కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి ఆ పిరికితనంతో కూడినటువంటి ప్రధానమంత్రి మనకున్నాడు. అదేవిధంగా వేసాల పేరుతో అమెరికా నుంచి చేతులకు బేడీలు, కాళ్ళకు బేడీలు వేసి పంపించినా సరే ఇది తప్పని చెప్పి అంటానికి ధైర్యం లేనటువంటి ప్రధానమంత్రి మనకున్నాడు. అదే పద్ధతుల్లో ఇక్కడ మన ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలని మనందరం కోరుతా ఉన్నా కూడా వీళ్ళతో శాంతి చర్చలు జరపడు. కానీ వాళ్ళతో మాత్రం 2 రోజులకే నరేంద్ర మోడీ ఆయన ట్రంప్ ఏం చెప్పాడో 2 రోజులకే లొంగిపోయి వాళ్ళతో శాంతి చర్చలు జరిపాడు. అంటే ఇవాళ మన భారతదేశానికి అక్కడ ప్రపంచంలో యుద్ధ ప్రమాదాలు ఉన్నాయి. ఈ దశలో మన భారతదేశ ప్రధాని మెతక వైఖరితో ఉన్నాడు, సామ్రాజ్యవాదం పట్ల అనుకూల వైఖరితో ఉన్నాడు, సామ్రాజ్యవాదం పట్ల భయంతో ఉన్నాడు. మెతక వైఖరితో ఉండటం వలన ఎప్పుడు మన దేశాన్ని కూడా అందులోకి దింపేస్తాడో అనేటువంటి వాతావరణం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మన కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ, లెఫ్ట్ పార్టీస్ అన్నీ కలిపి ఇటువంటి సంక్లిష్ట స్థితి వచ్చినప్పుడు భారతదేశంలో ఏనాడైనా సరే మనం కమ్యూనిస్టులుగా ఎప్పుడు కూడా ఒక దాటి మీదకి వస్తాం. అందరూ ఒక దాటి మీదకి వచ్చాము. ఇవాళ వచ్చి శాంతి పిలుపుని ఇవ్వాలని, ఈ శాంతి పిలుపుని ఒక అమెరికాకే కాదు